కొంతమంది అంత సుకుమారంగా పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉల్లిపాయలు కూడా కట్ చేయడం రాదు అని. ఎందుకు కట్ చేయకపోవాలమ్మా? ఎందుకు కట్ చేయకపోవాలి? ఏ ఉల్లిపాయ తింటావా? ఉల్లిపాయ కట్ చేయలేవా? మరి చాలా మంది అంటారు నేను పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి ఎరగను. పచ్చిమిరపకాయ కట్ చేసింది ఎరగవు కానీ అన్నీ తింటావు. అన్నీ తినేదానివి అది వండుకుని నేను తినాలి అనే జ్ఞానం కూడా నీకు ఉండాలి కదా. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా నువ్వు బ్యాచులర్గానే ఉన్నావు అనుకుందాం, నీ వంట నువ్వు చేసుకోవా? జీవితకాలం చచ్చిపోయే వరకు బయట హోటల్ నుంచి తెచ్చు తింటే 5 ఏళ్లలోనే చచ్చిపోతావు. జీవితకాలం నువ్వేం బతికొండవు. అలాంటప్పుడు నువ్వు ఏదో ఒకటి వండుకు తినాలి ఇంట్లో. మరి అప్పుడు నేర్చుకోవా? మరి ఆ మాటలకు అర్థం ఏంటి? పొగరబట్టిన మాటలు కదా అవి. మేము పచ్చిమిరపకాయ కూడా కట్ చేయం, మా అమ్మాయికి పప్పు అంటాం రాదు, మా అమ్మాయికి ఆమ్లెట్ వేయటం రాదు, ఇటు మంచినీళ్ళ గ్లాస్ తీసి అటు పెట్టదు అంటే పొగరు. రేపొద్దున్న ఆ పిల్లకి పెళ్ళయ్యాక నేను మాట్లాడట్లేదు, ఉద్యోగ రీత్యానో లేకపోతే అవసరం పడో ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ దొరకదు, జేబు నిండా డబ్బులు ఉంటాయి, ఫుడ్ దొరకలేదు అనుకోండి, ఏం చేస్తుంది అక్కడ? ఏం చేస్తుంది? మనిషి అన్న తర్వాత ఆకలి తప్పులు ఉండవా? మరి తన కోసమైనా నేర్చుకోవాలి కదా. ఎవరి కోసం నేర్చుకుంటుంది?